శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శారద గురుభ్యో నమః. ప్రతి మాసంలో ఒక సంక్రమణం సూర్యుని బట్టి వచ్చేటువంటి సూర్య సంచారాన్ని బట్టి వచ్చేటువంటి సూర్యుడు 12 రాశుల్లో తిరిగేటప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించే క్రియనే సంక్రమణం అని అంటారు. అలా ప్రతి మాసానికి మేషాది 12 మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఇలా 12 రాసుల్లో సంచారం చేసి మళ్ళీ ఏప్రిల్ 14 వచ్చే వరకు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్య సంచారం, సూర్యుడు నెలకొక్క మారు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఇలా ప్రవేశించేటువంటి ప్రక్రియను మన పూర్వీకులు లెక్కగడితే 365 రోజులకు ఒక సంవత్సరం కావాలి కదా, 354 రోజులకు ఒక సంవత్సరంగా మనకు ఏర్పడడం, ఆ సంచారంతో ఏర్పడేటువంటి మిగులుబాటు రోజులు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల 8 నెలలకు 2 సంవత్సరాల 8 నెలలకు ఒక మారు అధిక మాసం ఏర్పడుతుంది. అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ అధిక మాసం ఏర్పడడం వల్ల ప్రతి మాసానికి ఒక్కొక్క ధర్మాచరణ మనం చేస్తూ ఉంటాం. ఈ అధిక మాసంలో ఎలాంటి ధర్మకార్యాలు చేయాలి, అధిక మాసంలో నిర్వహించవలసినటువంటి పనులు ఏంటి, ఈ సంవత్సరం అధిక మాసం ఆషాఢమాసంగా అంటే జూన్ 17వ తేదీ ప్రారంభమై జూలై 16వ తేదీ వరకు జూన్ 17 బుధవారం రోజు ప్రారంభమై జూలై 17వ తేదీ వరకు ఈ అధిక మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో ఈ మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ అధిక మాసం? అధికం అంటే ఏంది? ఎక్కువ. 12 నెలలు కాకుండా ఎక్కువ వచ్చే మాసాన్ని అధిక మాసం. మరి ఇది ఎప్పుడు వస్తుంది? ఈ నెలలోనే ఎందుకు వచ్చింది? ఏదైతే శుద్ధపాడ్యమికి సంక్రమణం జరగదో ఆ నెలను అధిక మాసంగా చెబుతూ ఉంటారు. అమావాస్య నుండి అమావాస్య వరకు, పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ నెల మంగళవారం రోజు అమావాస్య ఉంటున్నది. పాడ్యమి బుధవారం నుంచి 17వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 16వ తేదీ వరకు అమావాస్య వరకు ఈ అధిక మాసం ఉంటుంది. అధిక మాసంలో అధికస్య అధికం బలం అని చెప్పారు. అధిక మాసంలో ఏదైతే పూజా వ్రతాదులు చేస్తారో అత్యంత పుణ్యఫలం కలుగుతుంది అని మన ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. శుభకార్యాలు మాత్రం ఈ నెలలో చేయడానికి వీలు లేదు. చాలామందికి మన
K6 ప్రేక్షకులకు, మీడియా విజన్ ప్రేక్షకులకు చాలామందికి సందేహాలు వెలిబుచ్చుతున్నారు. మరి నూతనంగా పెళ్ళైనటువంటి వారు ఆషాఢమాసం అత్తగారింట్లో ఉండద్దు, కొత్త కోడలు అత్తా కోడళ్ళు ఒక కడప దాటద్దు. మరి అధిక మాసం ఆషాఢమాసంగా వచ్చింది కదా, ఈ మాసం పట్టుకోవాలా, నిజ ఆషాఢమాసం పట్టుకోవాలా అన్నప్పుడు ఈ సందేహానికి మిథున ఆషాఢం ఏదైతే ఉన్నదో, అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలో సూర్య సంచారం ప్రారంభమయ్యేటువంటి మిథున మాసం ఏదైతే ఈ ఆషాఢ మాసం ఉందో, జూన్ జూలై, ఈ మిథునాషాఢంలో మైథునం పనికిరాదు అని చెప్పేటువంటి సూత్రమే అత్తగారింట్లో కొత్త కోడలు ఉండకూడదు అని. మరి అది ఈ మిథున రాశిలో సూర్య సంచారం ఇప్పుడు జూన్ నుండే ఈ ఆషాఢ మాసంలోనే ఉంటుంది కనుక ఈ ఆషాఢ మాసాన్ని కొత్త కోడళ్ళు పాటించవలసి ఉంటుంది. ఈ నెల తర్వాత వచ్చే నెలలో 16వ తేదీ నుండి నిజాషాఢ ప్రారంభం అవుతుంది. నిజాషాఢ ప్రారంభం జూలై 16వ తేదీ నుంచి 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని ఈ అధిక మాసానికి కూడా మన పూర్వపు ఋషులు పురుషోత్తమ మాసం అని పేరు పెట్టారు. పురుషోత్తమ మాసం అంటే ఈ నెలలో ఏ పుణ్య కార్యక్రమాలు నిర్వహించినా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. సూర్యునికి 12 పేర్లున్నాయి, అధిదేవతలు. వరుణ, సూర్య, భాను, తపన, చండ, రవి, గభస్తి, అర్యమా, హిరణ్యరేత, దివాకర, మిత్ర, విష్ణు పేర్లతో 12 ఆదిత్యులు ఉంటారు. ఈ అధిక మాసం ప్రత్యేకంగా ఉంటుంది కనుక మలిమృచ్చ మాసమని దీన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ మాసంలో, ఈ అధిక మాసంలో ఎలాంటి సకామంతో చేసేటువంటి ఏ పూజలు కూడా, ఏ వ్రతాలు కూడా పనికిరావు. ధర్మాచరణ కోసం, లోక శ్రేయస్సు కోసం చేసేటువంటి పూజలు, వ్రతాదులు ఉపయోగపడతాయి. ఈ పరమాత్ముడు ఈ మలమాసమైనటువంటి అధిక మాసం, ఈ ఏది ఇప్పుడు చెప్పాను చూడండి, మలిమ్లుచ మాసంగా చెప్పబడేటువంటి ఇతను భగవంతుణ్ణి శరణు వేడితే అతన్ని ఓదార్చి, నీకు అధిదేవత ప్రత్యధి దేవతలు లేరు,
నిన్ను అందరూ గర్హిస్తూ ఉంటారు. శుభకర్మలకు కామ్యకర్మలకు పనికిరావని అంటున్నారని నిందించడం మానుకో. నిన్ను నీ మాసాన్ని పురుషోత్తమ మాసంగా చెప్పబడుతున్నది. ఈ అధిక మాసానికి ప్రత్యేకమైన అధిదేవతగా నా పేరే నీ మాసానికి ఏర్పాటు చేస్తున్నాను అని ఆ శ్రీమన్నారాయణుడు ఆ అధిక మాస అంటే మ్లక్ష మాసానికి పేరు కలిగినటువంటి ఆయనకు శరణాగతి వేయడం వలన చెప్పడం జరిగింది. ఈ అధిక మాసంలో పనికిరాని మాసం అని కొట్టివేయడానికి వీల్లేదు. శ్రీమన్నారాయణుడు అతనికి చెప్తాడు ఈ మాసానికి అధిపతి అయినటువంటి మ్లచునికి, ఈ మాసంలో నన్ను అర్చించిన వారు, పూజించిన వారు, దాన ధర్మాలు చేసినటువంటి వారు, అధిక మాస వ్రతాదులను ఆచరించినటువంటి వారు, పురుషోత్తముడైనటువంటి ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు పెట్టాను. ఈ మాస వ్రతాచరణ ఎవరైతే చేస్తారో వారు నా అనుగ్రహంతో ఉత్తమ లోకాలు పొందగలిగేటువంటి పుణ్యకార్యాలు చేసుకోవచ్చు. ఈ మాసంలో అన్ని మాసాల కంటే 13వ మాసమైన నీ యొక్క అంటే ఆయనకు చెప్తున్నాడు మ్లచునికి, మాసమైన నీకు పురుషోత్తమ మాసంగా పిలువబడే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను అని శ్రీమన్నారాయణుడు అతనికి మ్లచునికి పురుషోత్తమ మాసమని పేరు పెట్టాడు. 12 నెలలకు ద్వాదశాదిత్యులు ఉన్నట్టే 13వ మాసమైనటువంటి అధిక మాసానికి 2.5 సంవత్సరాల పైబడి వచ్చేటువంటి ప్రతి 2 సంవత్సరాల 8 నెలలకు వచ్చేటువంటి అధిక మాసానికి పురుషోత్తమ మాసంగా ఇందులో చేసేటువంటి పుణ్య వ్రతాదులు ఏవైతే ఉంటుందో నిష్కామ పూజలు, లోక శ్రేయస్సును కోరి పూజలు, లోకా సమస్త సుఖినో భవంతు అనుకుంటూ చేసేటువంటి ఈ పూజలన్నీ కూడా చక్కగా ఫలితాన్ని ఇస్తాయి. దీన్ని పురుషోత్తమ మాసంగా చెప్పబడ్డది. ఈ మాసంలో సామాన్యంగా ఫలాన్ని చేసే కామ్య కర్మలన్నీ నిషిద్ధాలు, చేయవద్దు. ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి నిత్య కర్మలు ఆచరించవచ్చని స్థూలంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. కాలాంతరంలో అవకాశం లేనటువంటి నిత్య కర్మలు, అటువంటి నైమిత్తిక కామ్యకర్మలు అధిక మాసంలో చేయవచ్చు. అవకాశం కలిగిన నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఈ అధిక మాసంలో చేయరాదు. సంధ్యావందనం, అగ్నిహోత్రాది ఇవి నిత్యకర్మలు, ఇవి చేయవచ్చు. గ్రహణ స్నానాదులు, గ్రహణం వచ్చింది ఈ నెలలో అనుకుందాం, ఉదాహరణకు గ్రహణ స్నానాలు చేయవచ్చు. నైమిత్తిక కర్మలు అంటే వర్షాలు కురవాలే, పుష్కరాలు వస్తున్నాయి, చక్కగా వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ వరుణయాగం చేయాలి, గోదావరి నిండుగా ప్రవహించాలి, అటువంటి లోక కళ్యాణాన్ని, లోక శ్రేయస్సును కోరేటువంటి కర్మకాండ చేయవచ్చు, కర్మలు చేయవచ్చు. ఈ పురుషోత్తమ మాసంలో జ్యోతిష్ఠోమాది నిత్యకర్మలు, జాతకర్మలు మొదలైనవి నైమిత్తికాలు, పుత్రకామేష్టి వంటి కామ్య కర్మలు చేయకూడదు. అయితే
అంతకుముందే ఆరంభించినటువంటి కామ్యకర్మను మలమాసంలో అంటే ఈ పురుషోత్తమ మాసంలో కూడా క్రమం తప్పకుండా ఆచరించవచ్చు. జ్యేష్ఠ మాసంలోనో వైశాఖ మాసంలోనో ఈ యొక్క 4 నెలల వ్రతం పట్టుకున్నాం. ఇందులో అధిక మాసం వచ్చింది. అధిక మాసంలో ఆ వ్రతాన్ని కంటిన్యూ చేయవచ్చు. ఈ మాసంలో కొత్తగా ప్రారంభించి సమాప్తి చేయకూడదని మన ధర్మ సింధువు చెబుతూ ఉన్నది. అదేవిధంగా దేవతామూర్తులను పునఃప్రతిష్ఠ అవసర ప్రాప్తమైన గర్భాధానాది ప్రక్రియలను అన్నప్రాసానాది కర్మలను జ్వర రోగాది శాంతి కర్మలను అలభ్యయోగ నిమిత్తంగా చేసేటువంటి శ్రాద్ధ వ్రతాదులను నైమిత్తికమైన ప్రాయశ్చిత్త కర్మలు నిత్య శ్రాద్ధాలు ఈ పురుషోత్తమ మాసంలో చేయవచ్చని ధర్మసింధు ఒక మాట చెప్పింది. అధిక మాసంలో మరణించినటువంటి వారికి సంవత్సరిక శ్రాద్ధం తిరిగి అదే మాసంలో పెట్టవచ్చు. తప్పకుండా అదే రోజు చెయ్యాలి. అది మొదటి సంవత్సరికం. అయితే అధిక మాసంలో మళ్ళీ అదే మాసం అధిక మాసం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఆ తిథిని పాటించాలి. సంవత్సర శ్రాద్ధమే కాకుండా మళ్ళీ అధిక మాసం వచ్చినప్పుడు అధిక మాసంలో చనిపోతే అధిక మాసంలో నిర్వహించాలి, నిజ మాసంలో కూడా నిర్వహించవలసి వస్తుంది శ్రాద్ధాలు, తిథి శ్రాద్ధాలు. శుద్ధ మాసంలో మరణించిన వారికి శ్రాద్ధాదులు అధిక మాసంలో చేయవలసినటువంటి పని లేదు. అధిక మాసంలో చేయాల్సినటువంటి పని లేదు. నిజమాసంలో మరణించినటువంటి వారి యొక్క తిథి ఉంటుంది. అధిక మాసంలో మనం చేయవలసిన పని లేదు అని మనకు సూచిస్తున్నది. అధిక మాసం నాటికి 12 నెలలు నిండాయి మృతి చెందినటువంటి వారి తిథి. ప్రథమాధికం జరపాల్సిందే. ఇది అధిక మాసం ఉంది జరపకూడదు అనేటువంటి ధర్మం కాదు. ఎందుకంటే 12 నెలలకు చేసేటువంటి ప్రక్రియను ఖచ్చితంగా అధిక మాసం వచ్చినా ఆ అధిక మాసంలో నిర్వహించాల్సిందే. కాకపోతే ద్వితీయాబ్ధికం అంటే 2వ సంవత్సరం శ్రాద్ధం వచ్చింది, ఇప్పుడు నిర్వహించవలసిన పని లేదు, నిర్వహించకూడదు. శుద్ధమాసంలోనే నిర్వహించాలి, అంటే నిజమాసంలోనే నిర్వహించాలి. ఉపాకర్మ ఉత్సర్జనం అష్టక శ్రాద్ధాలు అధిక మాసంలో చేయకూడదు. చూడాకర్మ, ఉపనయనం, వివాహం, తీర్థాది యాత్రలు, వాస్తుకర్మ, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, నూతన వస్త్ర అలంకారాదులను ధరించుట, తులాపురుషాది మహాదానాలు చేయడం, యజ్ఞం, ఆభరణం, అపూర్వమైన తీర్థదేవతల దర్శనం, సన్యాసం గ్రహించుట, కామ్య వృషోత్సర్జనం, రాజును దర్శించడం, తర్వాత వ్రతాలు, అన్నప్రాసన, సమావర్తనం, బ్రహ్మచారి గురువుకు దక్షిణ ఇచ్చి గురువు ఆశ్రమాన్ని విడిచిపెట్టడం, సర్పబలి, శ్రావణ కర్మలు మొదలైనటువంటివి చేయకూడదు. రజోదోష శాంతి, విచ్ఛిన్న దానం, పునఃప్రతిష్ఠ మొదలైనటువంటి నైమిత్తిక కర్మలు చేయడానికి ఈ అధిక మాసం దోషకారి కాదు.
సమయం అతిక్రమించినట్టయితే నిజమాసంలో కూడా ఈ రజో దోష శాంతి విచ్ఛిన్న దానం పునఃప్రతిష్ఠ మొదలైనటువంటివి నిజమాసంలోనే చేయవచ్చు. అధిక మాసంలో నియమంగా ఉంటూ పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి భగవంతుణ్ణి ప్రతినిత్యం విధి విధానంగా షోడశోపచారాలతో పూజ చేసి శుద్ధమైనటువంటి మనస్సుతో దేవాలయాలు మందిరాలు వెళ్ళి లేక తమ తమ గృహాల్లోనే అధిక మాసం నెల రోజులు విశేషమైనటువంటి పూజలు దేవుని యొక్క పూజలు చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలను మనం లోక శ్రేయస్సును కోరి 10 మందికి మన పూజలో వాళ్ళను పాలు పంచుకునేటట్టు చేయడమే కాకుండా 10 మంది సమాజంలో 10 మందికి మేలు జరిపినటువంటి వాళ్ళమే కాకుండా మనకు పుణ్యఫలం కూడా కలుగుతుంది. భాగవత కథ, రామాయణ శ్రవణం, రామాయణ ప్రవచనాలు నిర్వహించడం ఉత్తమంగా ఉంటుంది. విశేషంగా ఈ మాసం ఎవరిదయ్యా అంటే శరణాగతి వేరినటువంటి మ్లచునికి ఇచ్చినటువంటి అభయదానం ప్రకారం శ్రీమన్నారాయణుడు ఈ మాసమంతా కూడా నిండి ఉంటాడు. అందుకే పురుషోత్తమ మాసంగా చెప్పబడ్డది. శ్రీమన్నారాయణుణ్ణి 1,00,000 తులసీ అర్చనలతో పూజించడం, స్వామికి నారాయణమూర్తికి అభిషేకాదులు షోడశోపచార పూజలు అర్చించడం దేశం విశ్వ కళ్యాణం కోసం ఆచరిస్తూ గో సంరక్షణను కోరుతూ గోదానాదులను నిర్వహించడం, వ్రత నియమాది ఆచరణ చేయడం ఎంతో మంచిది. ఈ నెలలో గోవులను మనం గోరక్షణ, గోవులు ఎక్కడ ఉంటాయో ఆ సమాజం అంతా కూడా సుసంపన్నంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, అంతకు మించినటువంటిది లేనే లేదు. మహాభాగ్యం ఏదయ్యా అంటే భాగ్యం నిలువెత్తు బంగారం ఉన్నా ఆరోగ్యం బాగలేకుంటే ఏం ప్రయోజనం? మరి ఆరోగ్యం బాగుండాలి అంటే గో సంతతి ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆరోగ్యం మహాభాగ్యంగా వెల్లువిరుస్తుంది. మరి గో సంరక్షణ ఈ అధిక మాసంలో గోదానం చేయమన్నాడు. ఎక్కడ దానం చేయమన్నాడు? ఆశ్రమాలకు ఇవ్వండి, ఒక దేవాలయాలకు అప్పచెప్పండి. గోవులు ఆ దేవాలయాల దగ్గర సంరక్షింపబడితే అక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వాటి యొక్క సంరక్షణ బాధ్యతను నిర్వహించడానికి వ్యక్తిగతంగా లేకుండా అందరిపైన ఉండే విధంగా దాన్ని దేవాలయాల దగ్గర ఆ గో సంరక్షణ జరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో ఏకభుక్తం చేయండి, లేకుంటే రాత్రిపూట భోజనం చేయండి, నక్త భోజనం. ఏకభుక్తం చేతనైతే నక్త భోజనం చేయండి, లేదా మధ్యాహ్నం ఒకసారి భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండడం ఏకభుక్తం. లేదు సాయంత్రం వరకు సూర్యాస్తమం అయ్యే వరకు ఉపవాసంగా ఉండి నిరాహారం చేస్తూ రాత్రి భోజనం చేసేటువంటి దాన్ని నక్త భోజనం అంటారు. ఈ నెల రోజులు ఇటువంటి వ్రతాన్ని కూడా పెట్టుకోవచ్చు. చేయడం వలన పుణ్యప్రదం శక్తివంతులైన వారైతారు.
30 రోజులు ఇది చేసినట్టయితే ఇంకా పుణ్యప్రదం. ప్రతినిత్యం నేలపై పడుకోవడం, విస్తరాకులో భుజించడం, బ్రహ్మచర్యం పాటించడం, ఇవి ఈ నెల రోజులు వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని. దుష్టులతో మాట్లాడడం కానీ సహవాసం చేయడం కానీ చేయకూడదు. రజోగుణ సంబంధమైనటువంటి ఆహారాలను త్యజించడం, సూర్యోదయానికి ముందే అంటే ఉషక్కాలంలోనే లేచి శుచి పొంది స్నానాదులు ఆచరించి నిత్య కర్మలన్నీ కూడా చేసుకోవచ్చు. పురుషోత్తమ మాస నియమాన్ని గ్రహించాలి. ప్రతిదినం శ్రీమద్ భాగవతం, రామాయణం, శ్రీమద్ రామాయణం పారాయణం చేయడం పుణ్యదాయకం. సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథను శ్లోకరూపకంగా చదివి భావాన్ని 10 మందికి పంచండి. భగవంతుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి విధిపూర్వకంగా షోడశోపచారాలతో పూజించండి. పూజించడం వల్ల అనంతమైన పుణ్యం కలగడమే కాకుండా పుణ్యలోకాలను మనం పొందగలుగుతాం. ఈ అధిక మాసంలో మాటిమాటికి క్షణక్షణం ఆ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఆయననే జపిస్తూ భక్తిపూర్వకంగా ఈ శ్లోకం చదువుతూ ఆయన మన మనసులో మెదిలేటట్టు ధ్యానిస్తూ గోవర్ధన ధరం వందే, గోవర్ధన ధరం వందే, గోపాలం గోపరూపిణం, గోవర్ధన ధరం వందే, గోపాలం గోపరూపిణం, గోకులోత్సవ మీషాణం, గోకులోత్సవ మీషాణం, గోవిందం గోపికా ప్రియం, గోవిందం గోపికా ప్రియం, గోవర్ధనధరం వందే, గోపాలం గోపరూపిణం, గోకులోత్సవమీశానం, గోవిందం గోపికా ప్రియం. భక్తిపూర్వకంగా ఎన్నిసార్లు లెక్క పెట్టుకునే అవసరం లేదు, ఎన్నిసార్లు జపించాలనుకుంటారో అన్నిసార్లు జపించండి. జపించిస్తున్నప్పుడు ఆ నీలవేగశ్యాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు పీతాంబరధరుడై పచ్చని వస్త్రాన్ని ధరించినటువంటి వాడై ఆ శ్రీమన్నారాయణుడు మనకు దర్శనం ఇచ్చేటట్టు, రాధికా సమేతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ధ్యానం చేసేటట్టు, లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానంగా తీసుకోండి. రాధికా సమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ధ్యానంలో తీసుకోండి. మనసులో ధ్యానం చేస్తున్నంతసేపు ఆ మంత్రాన్ని మీదికి అంటూ ఉంటాం. లోపల ఆ రాధాకృష్ణుల యొక్క స్వరూపాలు మెదులుతూ ఉండాలి. భగవన్నామ జపం జరిపించండి, సామూహికంగా చేయండి. సామూహిక పారాయణాలు 1,00,000 తులసీ అర్చన, ఒక 100 మంది కూర్చున్నారనుకోండి, 100 మంది విష్ణు సహస్రనామాల పుస్తకాలు ముందర పెట్టుకోండి. ఒక 1000-1100 తులసీ దళాలు పక్కన పెట్టుకోండి. 100 మంది కూర్చున్నారనుకోండి. ఓం విష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఇట్లా
సహస్రనామాలతోటి ఆ తులసీ దళాలను శ్రీమన్నారాయణునికి మనం అర్చన చేసినట్టయితే 1,00,000 తులసీ దళ అర్చన జరుగుతుంది. భగవన్నామ ఈ అధిక మాసంలో భగవన్నామ సంకీర్తనలు భజన బృందాలకు వినతి. ఇది అధిక మాసం, ఆషాఢ మాసం. లోక కళ్యాణాన్ని కోరి, ఎవరి శ్రేయస్సునో గోరుడు కాదు, లోక కళ్యాణాన్ని, లోకమంతా విశ్వంతా బాగుండాలి అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుని యొక్క, ఆ పరమాత్ముని యొక్క లీలా విశేషాలను సంకీర్తన రూపంలో భజనా రూపకంగా సంకీర్తించండి. గోరక్ష నిమిత్తమై ఆవులు మంచి 1000 ఆవులు ఉన్నాయి గోశాలలో. దేవాలయాల దగ్గర గోవులున్నాయి. వాటిని కాపాడడానికి, వాటిని సంరక్షించడానికి మీ యొక్క దాన ధర్మాలు ఉపయోగపడే విధంగా సేవ చేయండి. ధార్మికమైనటువంటి పనులను ఆచరించడంలో ఈ మాసం అంతా ఉత్తమ మాసం వేరేది లేదు. ఈ అధిక మాస వ్రతం గురించి చెప్పాలంటే భవిష్యోత్తర పురాణంలో అధిక మాసం గురించి ఈ విధంగా చెప్పాడు. 30 రోజులు ఉపవాసం కానీ, నక్తభోజనం కానీ, ఏకభుక్తం కానీ వ్రతంగా స్వీకరించి సాధ్యమైనంత వరకు దాన ధర్మాది కార్యాలను నిర్వహించాలి. స్త్రీ పురుషులు స్నానాది నిత్యకర్మలను పూర్తి చేసుకొని శుద్ధిగా ఆ వాసుదేవుణ్ణి హృదయంలో ధ్యానిస్తూ దేవదేవ మహాభాగా ప్రళయోత్పత్తికారక కృష్ణ సర్వేశ భూతేశ జగదానందకారక అంటూ ప్రార్థనలు చేయండి. స్వయంభువే నమస్తుభ్యం బ్రహ్మణే మిత తేజసే. స్వయంభువే నమస్తుభ్యం బ్రహ్మణే మిత తేజసే. నమోస్తుతే శ్రితానంద దయాం కృత్వా మమోపరి అంటూ చేతులు జోడించి శరణాగతి ఆ యొక్క శ్రీమన్నారాయణుణ్ణి వేడండి. నైవేద్యంగా గోధుమ పిండి, మంచి ఆవు నెయ్యి, బెల్లం కలిపి మంచి లడ్డూలు చేసి ఆ శ్రీమన్నారాయణునికి నైవేద్యం పెట్టండి. ఫలాలలో అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, గుమ్మడి పండ్లు కూడా ఈ ఫలాలను స్వామికి నివేదనగా ఇవ్వవచ్చు. అన్నం, వస్త్రం, ఆభూషణం, ఇతర ఏ పదార్థాలను వేరువేరుగా అవసరమైన వారికి యథోచితంగా దానం కూడా చేయవచ్చు. ఈ మాసంలో దానం చేసినటువంటి వారికి ప్రతి మాసంలో వచ్చే వ్రతాల కన్నా ఈ వ్రతంలో చేసేటువంటి, ఈ మాసంలో చేసే ఈ దాన ధర్మాలకు విశేష ఫలితాలు ఉంటాయని శ్రీమన్నారాయణుడు చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడ్డది. హేమాద్రి అనేటువంటి గ్రంథంలో వివరించిన మరొక అధిక మాస వ్రతం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. మానవుల యొక్క సమస్త పాపాలు, ఈ పాపాలు ఎక్కడివయ్యా? ఇప్పుడు ఏం పాపం చేయలేదు, నాకేం తెలియదండి, నాకు అసలు నేను ఇంతవరకు ఎవ్వరి మనసు కూడా బాధ పెట్టలేదండి. ఓకే, అయినా కానీ దుష్కర్మలు ముందరికి వస్తున్నాయి. ఇది ఎక్కడిదయ్యా? ఏ జన్మాంతరాల చేసుకున్నటువంటి దుష్కర్మలన్నీ కూడా పోవాలి అంటే ఈ జన్మకే కాదు, ఏ జన్మాల నుంచి చేసుకున్నటువంటి దుష్కర్మలు అంటే పాపాలను కడిగి వేసుకోవాలంటే ఇటువంటి అధిక మాసంలో చేసేటువంటి పనులు
వ్రతం పాపాలను పోగొట్టి పుణ్యప్రదంగా నిలుస్తుంది. ఈ వ్రతంలో కూడా ఏకభుక్తం లేదా నక్త భోజనం, ఉపవాసం ఉండడం, భగవానుడైనటువంటి భాస్కరుణ్ణి, సూర్యనారాయణమూర్తిని, దివాకరుణ్ణి 7 రథాలపైన కూర్చుండి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపమైనటువంటి సూర్య భగవానుని యొక్క పూజను చేయండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. కంచు పాత్రను దాంట్లో ధాన్యం నింపి వస్త్రాదులు పెట్టి దానం చేయండి. పూర్వకాలంలో నహుషుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఇంద్ర పదవి లాంటి పదవి దొరికింది అని మదంతో అహంకరించి నహుషుడు నరయానం చేయడం మొదలుపెట్టాడు. అంటే మనుషుల మీదనే ఎక్కి వారి భుజాలపై కూర్చుండి నడు నడు అని వాళ్లను పల్లకి మోపిచ్చేవారి తీరంగా ఉండేవాడు. ఆ నరవాహనానికి మోసేవాళ్ళు ఎవరిని పెట్టుకున్నాడు? మహర్షులను పెట్టుకున్నాడు. అందులో అగస్త్య మహర్షి ఒకరు. ఈ అగస్త్య మహాముని ముందు పల్లకిని మోస్తూ ఉంటే పల్లకిలో కూర్చున్నటువంటి నహుషుడు నడవని, తొందరగా నడవని, చలో చలో చలో, సర్ప 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 అంటే ముందుకు నడు అని సంకేతం చేయడం వలన ఆయనకు సర్పస్వరూపం వచ్చింది. తర్వాత ఆ నహుషుడు ఆ సర్పస్వరూపాన్ని పోగొట్టుకోవడానికి అధిక మాస వ్రతాన్ని ఆచరించి విముక్తుడైనాడు ఆ పాపాల నుంచి. ఈ వ్రత విధానం అధిక మాసం ప్రారంభమైన నుండి ప్రాతకాలంలో స్నానం చేసి 33 ఆపుపాలను లేదా 33 పండ్లను 33 ఏదైనా తినుబండారాలను, లడ్డూలను, నువ్వుల ఉండలను, గోధుమ పిండితో, నెయ్యితో, బెల్లంతో తయారు చేసినటువంటి ఆపుపాలను, భక్ష్యాలను తయారు చేసి కంచు పాత్రలో పెట్టి బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఇస్తూ విష్ణురూపీ సహస్రాంశు సర్వపాప ప్రణాశనః. విష్ణురూపీ సహస్రాంశు సర్వపాప ప్రణాశనః. ఆపూపాన్న ప్రధానేన మమ పాపం వ్యపోహతు. ఆ బ్రాహ్మణుడికి దానమిస్తూ 33 ఆపూపాలను, అరిసెలను, ఆపూపం అంటే ఏం కాదు, బెల్లం, వరిపిండి లేదా గోధుమ పిండితో, ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి ఆపూప అరిసెలను 33 బ్రాహ్మణుడికి దానం చేస్తూ విష్ణురూపీ సహస్రాంశు సర్వపాప ప్రణాశనః. ఆపూపాన్న, ఈ ఆపూపాలు ప్రదానం చేస్తున్నాను. ప్రదానేన, ఈ ప్రదానం చేయడంతో మమ పాపం వ్యపోహతు, నా యొక్క జన్మజన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పాపాన్ని తుడిచిపెట్టు. ఓ విష్ణురూపీ బ్రాహ్మణ. యస్య హస్తే గదా చక్రే గరుడో యస్య వాహనం. గరుత్మంతుడు ఎవరికైతే వాహనం ఉంటాడో, ఎవరి చేతిలోనైతే గదా చక్రం ఉంటుందో, శంఖ చక్ర కరతలే, శంఖం చక్రం చేతుల్లో ఎవరికైతే ఉంటుందో, సమే విష్ణు ప్రసీదతు,
అలాంటి విష్ణు నాపై దయ ఉంచని అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ 30 రోజులు 33 విధాలుగా విష్ణు రూపంలో ఉండేటువంటి బ్రాహ్మణ సాధుజనులకు, సత్పురుషులకు, వేద విప్రులకు, వేద జ్ఞానవంతులకు, ఇందులో మళ్ళా చుట్టరికం చూసుకునే అవసరం లేదు. మాల్లుడు మహావిష్ణు స్వరూపాయ వరాయ అని అప్పుడు కాళ్ళు గడిగా ఇప్పుడు ఆపూపం దానం ఇస్తా అంటే పుణ్యం రాదు. అంటే ఆయన మొయ్యగలగాలి. బ్రాహ్మడు అనేకమైనటువంటి జపతపో నిష్ఠ గరిష్ఠుడై ఉంటాడు కనుక అది నన్ను మొయ్యగలుగుతాడు. ఇచ్చిన పాపాన్ని ఆయన జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పాపాన్ని ఈయన స్వీకరించడం వల్ల ఈయన కూడా శ్రీమన్నారాయణుడి యొక్క విష్ణు సహస్రనామ పారాయణమో, రామాయణ పారాయణమో, భాగవత పారాయణమో చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేయడం వల్ల ఇహలోకే, ఈ లోకంలో ఉన్నంతకాలం పుణ్యఫలం కలగడమే కాకుండా పరమందు మోక్షాన్ని పొందుతారు. వారి యొక్క వంశమంతా కూడా వృద్ధి చెందుతుంది అని పురాణాలు చెప్పేటువంటి విషయం. అధిక మాసంలో మనకు ఇంకొక విషయం మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, వచ్చే నెల అంటే జూలై మాసంలో 14వ తేదీ సింహరాశిలో బృహస్పతి 12 సంవత్సరాలకోసారి ప్రవేశిస్తూ ఉంటాడు. ప్రవేశించిన తొలి గడిగ నుంచి, తొలి నిమిషం నుండి మన గోదావరి పరివాహకమైనటువంటి మన ప్రాంతమంతా పుష్కర స్నానం ఆచరించాలి. పుష్కర స్నానాన్ని ఆచరించి మన పితృదేవతలు, బంధువులు, మృతులైనటువంటి బంధువులందరూ ఎదురు చూసేటువంటి పిండ ప్రదానాన్ని పెట్టాలి. కర్మకాండ నిర్వహించాలి. అలాంటి పుష్కర ప్రవేశం వచ్చే నెల 14వ తేదీ అంటే జూలై 14వ తేదీ ప్రారంభమవుతున్నది. అధిక మాసంలో ప్రారంభమయ్యేటువంటి పుష్కర ప్రవేశం 14, 15, 16 ఈ 3 రోజులు అధిక మాసంలో ఉండడం వల్ల పిండ ప్రదానాలకు, స్నానాదులకు, పుష్కర స్నానాదులకు, మహాసంకల్ప మంత్ర పఠన స్మరణపూర్వక గోదావరి పూజాదులకు సరి అయిందే. పిండ ప్రదానాది కర్మకాండకు ఈ 3 రోజులు వర్జించాల్సిందే. మిగిలిన 9 రోజులు పిండ ప్రదానాలకు, శ్రాద్ధాదులకు నిర్వర్తించుకోవడానికి, అంటే పాడ్యమి మొదలుకొని కర్మకాండలు నిర్వహించడానికి ఉపయుక్తమైనటువంటి, ఎందుకంటే నిజాషాఢ మాసం ప్రారంభం కావాలి. అధిక మాసంలో ఈ పిండ ప్రదానాదులను నిర్వహించకూడదు, పుష్కర పిండ ప్రదానాన్ని. మరి ఆ విధంగా మన ప్రాంతంలో అధిక మాసం చివరి రోజుల్లో కందుకుర్తి త్రివేణి సంగమం మనకెక్కడ ప్రవేశిస్తున్నది? మనకు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వచ్చేటువంటి తొలి పుష్కరం. ఈ పుష్కరం మహావైభవంగా జరిపించాలని అటు ప్రభుత్వం వారు, ప్రజలు ఒక కుంభమేళా లాగా జరపాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నారు. మరి మనకు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రవేశిస్తున్నది అంటే కందుకుర్తి
ప్రాంతంలో త్రివేణి సంగమం ఉంది. అక్కడ ప్రవేశింపబడి కందుకుర్తి గ్రామంలో మన దాతలు చక్కటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంకల్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు త్రివేణి సంగమమైనటువంటి గోదావరి పుష్కరాల్లో 12 రోజులు మహావైభవంగా మహా అన్న ప్రసాదాన్ని వడ్డించడానికి సిద్ధమవుతున్నారు. ఆ గోదావరి మాత వారి యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో మహా అన్నప్రసాదం ఆ కార్యక్రమాన్ని స్వీకరించాలి, నిరుపయోగం చేయకూడదు. భక్తులు స్వయం క్రమశిక్షణ కలిగి ఉండాలి. అవసరమైతే నలుగురికి వడ్డించండి, సేవ చేయండి, మీకు కూడా కొంత ఆ పుణ్యఫలం కలుగుతుంది. ఆ అన్నదాతలకు సహకరించినటువంటి వారైతే ఇంకా వేలాది మందికి అన్నదానం చేసే దాతలు ముందుకు వస్తారు. మరి కందుకుర్తి గ్రామంలో బాసర గ్రామంలో బాసర క్షేత్రంలో అదేవిధంగా మన ప్రాంతంలో కందుకుర్తి బాసర ఆదిలాబాద్ జిల్లా బాసర క్షేత్రంలో ఆ తర్వాత ఇంకా కిందికి వస్తే ఎంచ బినోలా తుంగిని మొదలుకొని ఆ గోదావరి ప్రవహించేటువంటి గ్రామాల మీదుగా కుస్తాపురం అని ముందు ఉండేది. ఇప్పుడు కుస్తాపురం అంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడి కుస్తాపుర గ్రామ ప్రజలు అది కుస్తాపుర ప్రాంతమంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టబడింది కనుక ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు ఏదైతే ఉన్నదో అక్కడ, తర్వాత సావేల్ పక్క ఆదిలాబాద్ జిల్లాలో సోన్, తర్వాత అక్కడి నుంచి ముందుకు పోతే తడపాకల్ తర్వాత ధర్మపురి క్షేత్రం, తర్వాత గూడెం, మంచిర్యాల్, చెన్నూర్, కాళేశ్వరం మొదలుకొని ఆ గోదావరి నది ప్రవహిస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలాన్ని దాటి తెలంగాణను దాటుతూ ఉంది. మన పుష్కరాలకు అందరం సిద్ధం కావాలి. ఆ వరుణుని కూడా చక్కగా ప్రార్థించి మీ జపంలో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పుష్కరాలు, ఓ వరుణదేవా మా గోదావరి నది పుష్కలంగా ప్రవహించాలి అని మీ నిత్యం చేసుకునే ప్రార్థనలతో పాటు ఆ వరుణుణ్ణి ఇంకా 4 రోజుల పాటు ప్రార్థిస్తే చక్కగా సజీవంగా నిండుగా ఆ గోదావరి ప్రవహిస్తూ లోక కళ్యాణాన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కర స్నానాలు ఆచరించడానికి, పిండ ప్రదానాది కర్మకాండాలు చేయడానికి ఎంతో ఉపయుక్తమవుతుంది. మరి మళ్ళీ గోదావరి పుష్కరాల గురించి మళ్ళీ విశ్లేషిస్తూ మీ ముందుకు వస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.